అన్నట్టు ఒకవేళ అదే అయితే మీకున్న 22 ప్లస్ వాళ్ళు 25 మొత్తం కలిపినా కూడా మీకు వచ్చేది 47 అంతే. అక్కడ ఎంఐఎంకి ఆల్రెడీ 49 ఉన్నాయి. అట్లా చూసుకున్నా మీరు గెలవరు. పోనీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం 14 మంది మీకేసినా అట్లా చూసుకున్నా గెలవరు. అట్లాంటప్పుడు మిమ్మల్ని ఓడించడం కోసం వాళ్ళ ముగ్గురు ఒకటయ్యారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి అందుకంటే ముందు సునీల్ గారు కొన్ని ప్రశ్నలు వేశారు మా పార్టీకి. మతానికి మతతత్వానికి భారతీయ జనతా పార్టీ అది తర్వాత పోదాం అన్న. No, ఇది no. చెప్పు ఒక్క ఈ లెక్క చెప్పేసి ఒక్క నిమిషం. అది పోదాం అది పోదాం అది చాలా పెద్ద subject. నీది కూడా ఉంది, నీకు కూడా చెప్తా. ఒక్క నిమిషం. ఇది చెప్పు అది చెప్పు. చెప్పు. చెప్పిన తర్వాత చెప్తాను. చెప్తాను. ఉండండి. ఈ లెక్క ఒక్క చెప్తే లెక్క నువ్వు సగం అయిపోయినట్టే ఇక లెక్క. లెక్క క్లియర్ గా ఉంది. లెక్క క్లియర్ గా ఉంది. లెక్క లెక్క క్లియర్ గా ఉంది. చెప్తా ఉండు. ఇగో, మతము, ఒక్క దాని నిమిషం ఉద్దేశాలు ఉన్నా, తర్వాత ఒక్క నిమిషం ఉన్నా. నువ్వు మధ్యలో మాట్లాడకే, నువ్వు మాట్లాడకే. ఒక్క నిమిషం ఉండు. నాకు ఇచ్చిన సమయాన్ని నేను వాడుకుంటా. కానీ నువ్వు ఈ లెక్క చెప్పు. మతం వైపు పోతే అది చాలా పెద్దగా అయితే చాలా ఒక్క నిమిషం. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వల్లే కదా. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వల్లేదా? ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వల్లే కదా. ఆయన అడగచ్చు కదా. అన్నమాట మతం వైపు వెళ్ళదు. ఇక్కడ నేను ఏం మాట్లాడాలో నువ్వు నాకు డిసైడ్ చేయొద్దన్నా. ఆయన మతం గురించి మాట్లాడడానికి కూడా మొదట్లోనే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎంఐఎం అనేది రజాకార్ల పార్టీ. మళ్ళీ రజాకార్ల పాలన కావాలంటే ఆ పార్టీ కోటేయండి, దేశభక్తి కావాలనుకున్న వాళ్ళు మా పార్టీ కోటేయండి అని ఆయన క్లియర్ గా చెప్పారు. సో వాళ్ళు మతంతోనే ఉన్నారు. అదే అదే చెప్తున్నా నేను. స్టేట్మెంట్ అయితే ఇవ్వని నీ లెక్క నీకు ఇస్తా ఉండు. నీ లెక్క నీకు ఇస్తా. గౌతమ్ అన్న నీ లెక్క నీకు ఇస్తా ఉండు. నేనేమంటున్నా అంటే మతతత్వ పార్టీ అని మమ్మల్ని మీరు నిందిస్తున్నారు పదే పదే. మీరు ఎంఐఎంఐ మతతత్వ పార్టీకి మీరెందుకు అంటే హిందూ మతానికి హిందూకు సంబంధించినటువంటి జాతీయ లౌకికవాదం మీరు లౌకికంగా ఆలోచించడం మాది జాతీయవాదము, నేషనలిజం మాది. జాతీయవాదంలో లౌకికవాదం ఉండదన్న. మేము లౌకికవాదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమండి. హిందుత్వానికి ఇస్తాము, హిందుత్వానికి ఇస్తాము. అది మీకు ఇష్టమైతే ఉండండి. మీరు దాంట్లోకి వెళ్తున్నారు. అదే మీరు ట్రాప్ లో పడబాకండి. ఫస్ట్ అదే అంటున్నా. మేము ఖచ్చితంగా హిందువుల పార్టీ, హిందువుల మేలు గురించి చేసే పార్టీ మాది. జై శ్రీరామ్ అనే పార్టీ, ఓం నమో వెంకటేశాయ అనే పార్టీ. మీకు ఇష్టం ఉంటే ఉండండి. జై శ్రీరామ్ అనే మాట మాట్లాడిండు. జై శ్రీరామ్ అనేది బీజేపీకి ఉన్నటువంటి పేటెంట్ హక్కు కాదు, అందరిది. నిన్న దుబాయ్ లో జరిగిన ఇలా 2 పీనుగులు తెలంగాణ భాషలో చెప్పాలంటే 2 శవాలు ఇలా హైదరాబాద్ కు వచ్చినాయి. ఈ బీజేపీ పార్టీ ఇద్దరిని హత్య చేసింది. మేడం దాని గురించి వివరాల్లోకి వెళ్తే హోలీ పండుగ రోజు మీద జై శ్రీరామ్ అనుకుంటా వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద హోలీ పండుగకు రంగు పోస్తే, హోలీ పండుగలో ఆ రోజు వాళ్ళు రంజాన్ మాసంలో ఉన్నారు. వాళ్ళు రంజాన్ అయిపోయినాక వాడు కక్షతో ఇద్దరిని చంపేసిండు. ఇలా ఈ జై శ్రీరామ్ ఇద్దరిని చంపినట్టు కాదు. ఇద్దరు చనిపోయిన దానికి మీరు చాలా రాంగ్ గా పేపర్ లో రాసింది తప్పు. ఎందుకు తప్పు? సంబంధం లేదు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు దేవుణ్ణి పూజించుకుంటా ఉంటే వాడు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాది. వాడు ఉగ్రవాది. మన ఇద్దరు ఈ హోలీ అనేది కొత్త కథనం. ఇది కొత్త కథనం. మీరు కాదండి ఉన్న మన దేవుణ్ణి మనం చెప్పుకోవడానికి, మనం మాట్లాడుకోవడానికి ఇంకొకటి హక్కు ఒక మనల్ని అడిగేది ఏంది? మీరేంది మాకు చెప్పేది? మీరు క్రిస్టియన్ మతానికి మీరు పేటెంటా? ఎవరు? ముస్లింలకు మీరు పేటెంటా? నువ్వు పేటెంట్. నువ్వు టోపీ పెట్టుకొని ముస్లిం మసీదులోకి వెళ్ళి ఇఫ్తార్కి పోతున్నావు. నువ్వు పేటెంట్. నువ్వు గుళ్ళో ఎక్కడ కూర్చుంటున్నావు? ముస్లిం మసీదులో పోయి కూర్చుంటున్నావు. విషయానికి వస్తే మేడం, మాది మతానికి జీ హుజూర్ అంటాం, అది హిందుత్వానికి అంటాం. అది మీకు ఇష్టం ఉంటే అనుకోండి, లేకపోతే వదిలేయండి. నెక్స్ట్ పోతే బలి పశువులు నీకు మనసులో ఉన్నది. అరే నువ్వు దేవుడు 15 నిమిషాల్లో ఖతం చేస్తారంటే ఏం మాట్లాడావు నువ్వు? నువ్వు మన యొక్క బతుకమ్మని అని చెప్పని ఏం చేశారు? కూర్చున్నది ఉంగరాలు పెట్టుకోగానే సరిపోతుందా? దారాలు వేసుకోగానే సరిపోతుందా? గుడిని పగలగొట్టాలంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు
సరే, ఏం సరే. చేస్తున్నావు నువ్వు చెప్పు. మన అరే, గురించి వదిలేయ్, ఆ, please, సునీల్ గారు. మీరు అన్ని ఏదో శుద్ధపూస మాటలు మన మాట్లాడితే గురించి కరెక్ట్ కాదు అది. వదిలేద్దాం. నువ్వు లేదు, లేదు. ఉంగరాలు పెట్టుకున్నాడు అంటే ఉంగరాలు నీకు దేవుడి మీద భక్తితో పెట్టుకున్నావు. నేనేమంటున్నా మాకు భక్తి ఉంది కానీ మా జోలికి వస్తే ఒప్పుకోం. మేము ఎవడు ఒప్పుకోడు, భారతీయుడుగా. విషయం చెప్తున్నాను. కమింగ్ టు ద పాయింట్ ఏమంటారు, భారతీయులు ఎవడు ఒప్పుకోడు. ఇకపోతే వక్ బోర్డు మీద ఏదో మాట్లాడు ముస్లిం. వక్ బోర్డు అనేది 9,50,000 ఎకరాలు ఈరోజు వక్ బోర్డు ఆధీనంలో ఉంది. రక్షణ రంగం, రైల్వే రంగం, త్రివిధ దళాలకు ఉన్న ఆస్తులు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో వక్ బోర్డు ఉంది. అంటే మొన్న కరోనా టైంలో నువ్వు నిన్న 9,50,000 ఎకరాలు ఉన్నట్టు వక్ బోర్డు కరోనా టైంలో ముస్లింలకు ఏ విధమైనట్టు సాయం చేసిందని నేను అడుగుతున్నా. నువ్వు దానికి సమాధానం చెప్పు. ఇకపోతే ఆయన మాట్లాడేది మీరు అడిగేదానికి చెప్తున్నాను. 110 ఓట్లు మేడం. 110 ఓట్లలో మెజారిటీ ఎంత? 55, 56, 50% పైన. అంటే ఇప్పుడు వీళ్ళకి 49 ఓట్లతోనే విషయాన్ని చెప్తున్నాను. 110 ఓట్లు ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు వేసుకుంటే ఎంఐఎం 49 వేసుకున్నా, బీజేపీ 22 వేసుకున్నా, కాంగ్రెస్ 14 వేసుకున్నా, బీఆర్ఎస్ 25 వేసుకున్నా ఎంఐఎం గెలుస్తుంది. అది రాజకీయంలో నువ్వు బలాన్ని ఎవరి బలాన్ని చూపించుకున్నాము, గెలిచింది. గెలుపది ప్రత్యక్షతలో అది ఒక గెలుపుకు నిదర్శనం. అంటే ఎవరి బలంతో వాళ్ళు గెలిచారని. నేనేమంటున్నానంటే 55 రావాలి. ఎవరికి? ఎంఐఎంకి. మీరు 6 ఓట్లు ఎవరు వేస్తారు వాళ్ళకి? మీరు వేస్తారా? 14 వేస్తారా? ఆల్రెడీ మద్దతు ఇచ్చేసారు మీరు. అంటే బహిరంగంగా చెప్పేశారు. నేనేమంటున్నా అంటే మీ 14 మంది కానీ ఈ 25 మంది కానీ మా 22 మంది కలిపితే ఎంత అవుతుంది? 61 మంది అవుతుంది. ఎంత అవుతుంది? 61 మంది. నేనేమంటున్నానంటే వాళ్ళకి ఓటు హక్కు స్వేచ్ఛగా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీకు ఎందుకు అనుమానం కలుగుతుంది వాళ్ళ మీద? అంటే వీళ్ళు పొరపాటున బీజేపీకి వేస్తారేమో. పొరపాటున కాదు, వాళ్ళు క్లియర్ గా చెప్పారు. గౌతమ్ గారు క్లియర్ గా చెప్పారు, మాకు బీజేపీకి ఓటేయటం ఇష్టం లేదు అని. వీళ్ళు రాజకీయ నాయకులు పైన లీడర్లు చెప్తారు. వీళ్ళు కాదు కదా ఓటేసింది, కేటీఆర్ కాదు కదా. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వేస్తారు. వాళ్ళు ఎంఐఎం మీద కోపంతో మన బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గారి మీద ప్రేమతో వేయచ్చు కదా, ఒక హిందుత్వం మీద వేయచ్చు కదా, లేకుంటే బీజేపీ పార్టీ మీద అభిమానంతో వేయచ్చు కదా. ఆ స్వేచ్ఛ మీరు ఎందుకు ఇస్తలేరు అని మేము అడుగుతున్నాం. అంతే. మేము అడిగే పాయింట్ ఏంటంటే ఎంఐఎం అనే పార్టీ గెలిచినందువల్ల, మేము ఓడినందువల్ల, మేము గెలిచినందువలన ఎంఐఎం పార్టీ ఓడినందువల్ల ఇది ప్రజాక్షేత్రంలో గెలుపోవటములు సహజమే. కానీ ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఎంఐఎంకి నువ్వెవరు రాసిచ్చేదానికి? ఈరోజు పాత బస్తీలో హిందువుల పరిస్థితి ఎంతమంది ఇబ్బందికరమైన రాత్రులు ఇల్లు వదిలిపెట్టిన మీరు కోణాలు చూడలేదా? స్టోరీస్ చెప్పడం లేదా? స్థానిక సంస్థల ఎలక్షన్ అప్పుడే గుర్తుకొస్తాయి. మేము ప్రతిసారి మాట్లాడుతున్నాం. మేము ప్రతిసారి ఏం చేసిరు? మీ కిషన్ రెడ్డి ఏం చేసిండు? మీ మోడీ ఏం చేసిండు? మీరేం చేశారు? జరుగుతున్నప్పుడు ఏం చేశారు? మీరేం చేశారు? ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. ఉంటే మమ్మల్ని మీరు అడగాలి. ఇది ఒక విషయం. మా యొక్క లాంగ్వేజ్ ఏంటంటే మేము ఎమోషనల్ గా మాట్లాడుతున్నాం. వాస్తవమే. మీకు ఆ స్వేచ్ఛ మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అదే పాయింట్. అంటే మీరు స్వేచ్ఛ ఇవ్వరు, విప్పు జారీ చేస్తారు. చెప్పినట్టు మెదక్లో చెప్పారు సార్. తిరుగుబాటు అభ్యర్థి మీద విప్పు జారీ చేశారు. ఎన్నిక చెల్లదు, పంచాయతీ రాజు, అది ఒక సబ్జెక్ట్. కానీ ఇక్కడ అభ్యర్థినే నిలబెట్టలేదు కదా. ఇక్కడ స్థానిక సంస్థల బాడీ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళ అభ్యర్థినే నిలబెట్టకుండా ఓటు విప్పు జారీ చేయడం కరెక్టేనా అని నేను అడుగుతున్నా. అభ్యర్థిని నిలబెట్టలేదు, ఒకటి. ఓటింగ్ కి పాల్గొనవద్దన్నారు. సరే, దానికి సంబంధించి విప్పు జారీ చేయడం గురించి మాత్రం మనం దాని గురించి చెప్పారు. అది మెదక్లో జరిగిన సంఘటన వాస్తవంగా కోటేశ్వరరావు సార్ చెప్పినటువంటి వాస్తవమే. రామచంద్రరావు గారు కూడా దాని మీద ఫైట్ చేసింది వాస్తవమే. కానీ నేనేమంటున్నానంటే ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ ఏ పాత్ర పోషిస్తుంది, కేంద్రంలో ఏ పాత్ర పోషిస్తుంది, ఎన్ని రాష్ట్రాల్లో మేము గెలిచామనేది ప్రజాక్షేత్రంలో అందరికీ తెలిసిందే. ఇక గెలిస్తేనేమో ఈవీఎంలు మంచి, గెలవకపోతేనేమో ఈవీఎంలు బీజేపీకి అనుకూలంగా అన్నటువంటి మాటలు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చాలా మంది మాట్లాడారు. నేనేమంటున్నానంటే ఏది ఏమైనా ఇప్పుడు చెప్పిన సంఖ్యాబలం ప్రకారంగా స్వేచ్ఛనిస్తే అంటే ఓటు హక్కులో ప్రజాప్రతినిధులకు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాక్షేత్రంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు మళ్ళీ ఒక ఓటు హక్కు కల్పించినప్పుడు ఆ ఓటు హక్కును స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు ఎవరికి వేస్తారు? మీకు అభ్యర్థులకు ఎంఐఎంకి బయటపడుతుంది కదా. స్వేచ్ఛతో మేము ఓటు వేస్తామో మీరు చూడాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని కాదు, విప్పు జారీ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ అన్న చెప్తలేండి, నేను సమాధానం చెప్తా.
నేను అభ్యర్థినే నిలబెట్టలేదు కాబట్టి ఎవడన్నా తప్పిపోయి ఓటేస్తాడేమో అని చెప్పి ఇప్పుడు జారీ చేసుకున్నారు మేడం. అభ్యర్థి నుంచోబెట్టలేదు నిల్చోబెట్టలేదు కాబట్టి మళ్ళీ ఎవరైనా తప్పిదంగా పోయి ఓటేస్తారేమో అని చెప్పి ఏకండి ఆయన ఉప్పు పెట్టుకున్నాడు. వెయ్యాలి కదా అంటున్నారు. అదే మేడం, ప్రజాస్వామ్యంలో ఎవరికన్నా ఇప్పుడు నేనే BJP అడిగినా. కి అయినా, ఆహా, MIM కి MIM కి స్వేచ్ఛని హరిస్తున్నట్టే కదా. అడుగుతున్నట్టు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ఓటు హక్కును కాల రాసిన పార్టీ బీఆర్ఎస్ అని నేనే చెప్పిన. కాకపోతే అన్న పదే పదే కాబట్టి ఆయన అధికారికంగా చెప్పుకున్నాడు. రేపు ఆయన ఏదన్నా ఉంటే చట్టసభలలో ఆయన మాట్లాడుకోరు, సమాధానం ఇస్తాడు కదా. ఇప్పుడు మీకు ఎందుకు అంత కడుపు అంట? నా కడుపు మంట. మీరు బీజేపీని అన్న వేనన్నా కడుపు మంట. బీజేపీని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో విలీనం చేసిన అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడు. అట్లా కాదు మేడం, అంటే వీళ్ళ వితండ వాదన చూడండి. గోవాలో వీళ్ళకు సంఖ్య